వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖను పంపారు. ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష హోదాకు సంబంధించి అంశంపై ఓ రిక్వెస్ట్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని నిబంధన చట్టంలో లేదన్నారు. ప్రతిపక్ష హోదా ఉంటే ప్రజా సమస్యలు బలంగా వినిపించొచ్చని, అందుకే ఈ అంశంలో తన లేఖను పరిశీలించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం చేయించడం పద్ధతులకు విరుద్ధమన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లు ఉందని, విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారా అని జగన్ లేఖలో ప్రస్తావించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని, పార్లమెంట్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ నిబంధన పాటించలేదని లేఖలో పేర్కొన్నారు జగన్. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరనే విషయాన్ని చట్టంలో స్పష్టంగా పొందుపరిచారని లేఖలో జగన్ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 చట్టంలోని 12(b)లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటే ఎవరనే విషయాన్ని స్పష్టంగా నిర్వచించారని ఆ అంశాన్ని లేఖలో ప్రస్తావించారు. విపక్షంలో ఉన్న పార్టీల్లో ఎవరికి ఎక్కువ సంఖ్యాబలం ఉంటే వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెబుతుందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్నాయని, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల విపక్షంలో వైఎస్ఆర్సీపీ మాత్రమే ఉందన్నారు జగన్. జూన్ 21న అసెంబ్లీలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూస్తే వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్షంగా గుర్తించడంలో, పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా తనకు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడంలో అధికార పార్టీ ఉద్దేశాలేంటో బయటపడ్డాయన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 40% ఓట్లను సంపాదించిందని లేఖలో ప్రస్తావించారు జగన్. ప్రజా సంబంధిత అంశాలపై అసెంబ్లీ ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీ కార్యకలాపాలలో కట్టడి చేస్తున్నట్లే అవుతుందన్నారు. ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష పార్టీగా అభిప్రాయాలను చెప్పేలా చట్టబద్ధమైన భాగస్వామ్యం ప్రధాన ప్రతిపక్ష పార్టీకి లభిస్తుందన్నారు. అసెంబ్లీలో వివిధ అంశాల్లో బలమైన చర్యలు జరిగే అవకాశం కనిపిస్తుందన్నారు. అసెంబ్లీ సీట్లలో 10% సీట్లు రాలేదనే కారణంతో వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదనే చర్చ జరుగుతుందన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 208 కింద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నోటిఫై చేసిన సభ ప్రవర్తన నియమావళిలో పలానా సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదన్న విషయాన్ని గుర్తు చేశారు జగన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా ఈ నిబంధన పాటించలేదనే అంశాన్ని లేఖలో గుర్తు చేశారు.